నాకు సహాయము చేయండి మరియు ప్రేమ నుంచుటకు నాకు అనుగ్రహము దయచేయండి. ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమిలో మా యొక్క అప్పబడిన వారిని మేము మన్నించినట్టు మా అప్పులను మీరు మన్నించండి. మాకు శోధన ఎందు ప్రవేశించేవక కీడులో ఆశీర్వదింపబడిన వారు మీరే. సర్వాత్మకం చేస్తూ ఆశీర్వదింపబడిన వారిని సత్యరామయ్యమ్మ సర్వేశ్వర ఆ విరాటకులు వినపముల చేత వారిని సేవకు అనబట్టి ఆ సేవను నాటి అవమానకరమగు ఆ బ్రాహ్మణుడిగా వారిని మహావేదనతో సాగుగా నా రక్తుడైన నా కన్నా నేను ద్రోహం చేసినందుకు నిండు మనసుతో ఎదుగుతున్నాను. మరచితిన ప్రభువా
చేస్తున్నాము. ఏలైనగా మీ పిలుపునివ్వ చేత లోకమందు మా యొక్క తండ్రి నామముగాక మీ రాజ్యం వచ్చునుగాక మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నా లోకంలో రక్షించే ప్రభు శరీరమును భూస్థాపనము చేయుటకు శిష్యులు తీసుకొని పోవచుండగా ఆయన తల్లియు వారి వ్యక్తిని ముద్దు చేయుచున్నాను. మీరు 3వ నాడు జీవితులై లేచితిరి కదా. ఈ ఉత్థానమును మీతో ఉత్థానమగుటకును మోక్షమునందు సదా పరలోకమందు మా యొక్క తండ్రి మీ నామం పూజింపబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నేను ఇప్పుడు స్మరణ చేసిన మీ తిరు మరణము దేవుల వారు చూచి పితా పుత్ర పవిత్రాత్మకమైన కలుగునుగాక. ఇప్పుడు అందరూ కలిసి ఒక చిన్న పాటను ఆరంభించుకుంటూ వాక్య ధ్యానంలోనికి ప్రవేశిద్దాం. శుభ శుక్రవారము అని అంటాము. ఇంగ్లీష్లో గుడ్ ఫ్రైడే అంటారు. ఎందుకంటే లోక రక్షణ కోసము సమర్పించినటువంటి రోజు. మనుషుల యొక్క పాపములను తన మీద వేసుకొని తాను మనుషులకు రావాల్సినటువంటి శిక్షను తాను అనుభవిస్తూ శిలువ మీద మరణించినటువంటి రోజు. అందువల్ల లోకమంతటికి మేలు జరిగింది కాబట్టి దీన్ని శుభ శుక్రవారము గుడ్ ఫ్రైడే అని అన్నాము. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విశ్వాసులందరూ కూడా ప్రభు యొక్క శ్రమలను ధ్యానం చేస్తారు. ప్రభు ఏ విధంగా ఆ రోజు పాలస్తీనాలో యెరూషలేము నగరములో శిలువ మోసుకుంటూ నగర వీధులు గుండా వెళ్ళి కల్వరి మీద శిలువ మీద ఎలా ప్రాణాన్ని విడిచాడో ఆ గొప్ప సంఘటనను ఊహించుకుంటూ స్మరణ చేస్తూ ప్రార్థన చేస్తూ శిలువ మార్గాలు కొన్ని చోట్ల చేస్తారు. అలాగే అక్కడ ఎలా జరిగిందో ఇక్కడ కూడా ప్రజలకు చూపిస్తూ కొంతమంది నాటకీయంగా ఈ యొక్క సంఘటనను స్మరణ చేస్తారు. ఈ విధంగా రకరకాలుగా ప్రభు యొక్క ఆ శ్రమలను గుర్తు చేసుకునేటువంటి రోజు, అలాగే ఆయన మరణాన్ని గుర్తు చేసుకునే రోజు. శుక్ర శని ఆదివారం ఉదయం వరకు ప్రజలందరూ కూడా మౌనముగా ఉంటూ ప్రభు యొక్క త్యాగాన్ని స్మరిస్తూ వారు ఏ విధంగా రక్షణ పొందారు అన్నటువంటి విషయాన్ని వారందరూ కూడా ధ్యానం చేసేటువంటి ఎంతో పవిత్రమైనటువంటి రోజుగా క్రైస్తవులు భావిస్తారు. అటువంటి ఈ రోజున మన కడప పట్టణ ప్రజలందరికీ కూడా దేవుని యొక్క ఆశీస్సులు రావాలని, ప్రభు యొక్క సంరక్షణ అందరి మీద ఉండాలని, పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క ఆశీస్సులు పొందాలని మనసారా కోరుకుంటున్నాను.